ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మాది ఆల్రెడీ ఒక సైడ్ చికెన్ అయిపోయింది. ఇది కాళ్ళది కూర వండుతున్నా. మా ఆయనకి ఇదండి 2 కాళ్ళు కూర వండుతున్నా. నా స్టైల్ ఎలా వండుతానో చూడండి. పాయ కాదు కూర. నేను ఆల్రెడీ పసుపు ఉప్పు వేసి రుద్ది పెట్టుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ కడిగేస్తున్నాను, ఎందుకంటే ఏదైనా బ్యాక్టీరియా ఏదైనా ఉంటే పోతుంది అనేసి నేను ఒక 10 నిమిషాలు పసుపు ఉప్పు వేసి పెట్టుకున్నాను. ఇలా మళ్ళీ వాష్ చేస్తున్నాను. సో ఇదండి ఆయిల్ వేస్తున్నాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇదండి. సో ఇదండి కొంచెం సాజీర వేస్తున్నా. సో 2 బిర్యానీ ఆకు వేసుకుంటున్నా. కొంచెం పట్ట, 4 లవంగాలు, చికెన్ కర్రీ. ఒక సైడ్ చికెన్ కర్రీ అవుతుంది, ఒక సైడ్ ఏమో కాళ్ళ కూర అవుతుంది. సో ఇదండి కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం 1 స్పూన్నర వేస్తున్నాను. నాన్ వెజ్ కాబట్టి కాళ్ళు అందులో నా కాళ్ళ లాగా ఉన్నాయి. కాళ్ళు నా కాళ్ళ లాగా ఫీలింగ్. సో ఇదండి కలుపుకున్నాము. సో ఇదండి ఇదేంటంటే ఓన్లీ మా ఆయన వరకే, నేను వండడం వరకే తప్ప తినను. నేను తినేది ఓన్లీ కీమా వరకు, కీమా ఒకటే. ఇవన్నీ నేను తింటే చికెన్ మటన్ తప్ప ఈ బోటి చికెన్ కీమా ఎగ్ ఇది ఒక్క 5 నిమిషాలు నూనెలో మగ్గనిద్దాము. దాని తర్వాత ఉప్పు కారం అవన్నీ వేసుకుంటాం ఒక 5 నిమిషాలు. సో ఇదండి 5 నిమిషాల తర్వాత ఒక 4-5 పుదీనా వేసుకుంటున్నాం. మంచి ఫ్రెష్ పుదీనా 4 వేసుకోండి. చూసారా? ఇప్పుడు ఇందులో మొత్తం వేసేసుకొని కావాల్సిన మాల్ మసాలా అంతా వేసుకొని, అదే మన మేస్త్రి పైన మాల్ మసాలా. సో ఇదండి 2 స్పూన్లు కారం వేస్తాను. కొంచెం గట్టిగా చెప్పిన 2 స్పూన్లు కారం వేసాను, కొంచెం ఎక్కువనే వేసాను. కాళ్ళకూర కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండాలి. 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి. సో ఇదండి ఇది గసగసాలు ఎండు కొబ్బరి పొడి చేసుకున్నాం మేము. ఎప్పుడు లేని ఫస్ట్ టైం చేసాము. ఎప్పుడు మేము ఇలా అయ్యాము. ఇదంతా మా ఆయన బలవంతం. అంటే ఇప్పటిదాకా సాల్ట్ వేస్తున్నాను. సో ఇదండి ఈ నూనెతోనే ఇలా కలుపుకొని, దీని తర్వాత కొంచెం గరం మసాలా, పట్టా లవంగా ఇలాచి ఇవన్నీ కలిపి గరం మసాలా. ఇందులోనే నేను మిరియాల పొడి కూడా వేసుకుంటాను. సో ఇవన్నీ మిరియాల పొడి, కొంచెం ఘాటుగానే ఉంటుంది. గరం మసాలా కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే మిరియాల పొడి అవన్నీ వేసాం కాబట్టి గరం మసాలా కొంచెం తక్కువ వేస్తున్నాను. సో ఇదంతా ఒక్క నిమిషం, ఇదంతా 1 నిమిషము ముక్కకు పట్టేదాకా ఉంచి నీళ్ళు పోసుకోవాలి, 1 సెకండ్ నుంచి. సో ఇదండి వాటర్ వేసుకుంటున్నాను. సో ఇవి మునిగి సో ఇదండి ఒకసారి అయితే చికెన్ అయిపోయింది. చికెన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇందులో కొంచెం కొత్తిమీర వేసి స్మూత్ పెడతాను. దగ్గర 20 విజిల్స్ దాకా రావాలి, అప్పుడు కానీ కాళ్ళు ఉడకవు. కొంచెం కొత్తిమీర వేసి మా కొత్తిమీర ఎంత ప్రిజర్వ్ చేసుకున్నాం. ఇది తెచ్చి 2 వీక్స్ అవుతుంది. ఆయన ఎంత ఫ్రెష్గా చూసారు. ఇట్లా పెట్టుకుంటే మంచి ఫ్రెష్గా ఉంటుంది. రూట్స్ తీసేసి వీటిని వాష్ చేసి పెట్టుకుంటే మంచిగా బాగుంటుంది. సో ఇదండి కొంచెం కొత్తిమీర వేసాను కదా, ఇక మూత పెట్టేస్తాను. మూత పెట్టి ఒక 20 విజిల్స్ దాకా రావాలి. మొత్తం అయిపోయాక చూపిస్తాను. సో ఇది ఎక్కువ వింటర్ సీజన్స్లో, లేదు రైనీ సీజన్ అలా కూడా కాదు అంటే బాగా సరదా ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ది బెస్ట్ అన్నమాట. అసలు అంటే సరదా అయితే ఏది తినొద్దు అంటారు, బట్ ఈ సూప్ చేసుకొని తాగితే మాత్రం చాలా మంచిది. జలుబు తొందరగా తగ్గిపోయిద్ది అనమాట, ఎందుకంటే దాంట్లో వేసే ఘాటుకి ఆ మసాలాకి తొందరగా కంట్రోల్ అవుద్ది అనమాట. వింటర్లో ఎందుకనంటే కొంచెం వేడిగా ఉంటుంది ఒళ్ళు. అంతేనా? సో ఇది ఎన్ని విజిల్స్ మా? 20 దాకా రావాలి. 20 విజిల్స్ తర్వాత చూద్దాం. సో ఇదండి అయిపోయింది కర్రీ అయితే. కాళ్ళ కూర ఇదండి
ఓపెన్ చేస్తున్నాము ఎలా వచ్చిందో. ఇదో అండి, ఒకసారి కలుపు అబ్బా. కలుపు. మీరు ఇప్పుడు ఒకసారి చూసి ఇంకా కావాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకోవచ్చు, ఉడకలేదు అనుకుంటే. లేకపోతే ఇలానే ఉడికింది. సూపర్. సో ఇదండి, ఇదన్నమాట కాళ్ళకూర. కొంచెం కొత్తిమీర వేసేసి అది వేయచ్చు. సో ఇదండి మా ఆయన టేస్ట్ చేస్తాడు. అదండి, ఇది ఓన్లీ మా ఆయన కర్రీ కాబట్టి మా ఆయన టేస్ట్ చేయాలి, నేను ఎప్పుడు తినలేదు. ఫైనల్గా మా కాళ్ళకూర అయితే ఇలా అనమాట. మేము ఇలా చాలా సింపుల్గా చేసుకున్నాము. ఇది ఓన్లీ మా ఆయన ఫేవరెట్. మా ఆయన ఇది ఓన్లీ మా ఆయన కర్రీ, మేము తినము. మాకు చికెన్ వేరే అయిపోయింది. సో మేము చాలా సింపుల్గా చేసుకున్నాం, పెద్ద హడావిడి ఏం లేదు. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. Please like and subscribe.